వెంకటేష్ గారు చెప్పండి, ఈ పరిణామక్రమం ఎటువైపు వెళుతుంది? పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవడం ఇంతవరకు, వెంటనే చిరంజీవి గారు రెస్పాండ్ అవటం, సరే అప్పుడే రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది, సరే ఇప్పటికైనా ఈ ఇష్యూలో రెస్పాండ్ అవటం కానీ, పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవడం కానీ, చంద్రబాబు గారు వారించకపోవడం కానీ, ఇవన్నీ ఈ పరిణామాలు చూస్తే వీళ్ళు నీతులు చెప్పటం చేసేది ఇంకోట అనే అభిప్రాయం కలగదా? ఇక్కడ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సార్. నిన్న జరిగిన ఒక చర్చా కార్యక్రమం ఏదైతే ఉందో అసెంబ్లీలో, శాసనసభలో, అసలు ఏ సందర్భంలో బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది మనం ముఖ్యంగా గమనించాలి. అక్కడ ఏమి ఒక టాపిక్ అనేది ఏం లేదు. సడన్ గా రైజ్ అయ్యి కామినేని శ్రీనివాస్ గారు, అందరూ బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నారు కానీ కామినేని శ్రీనివాస్ గారు కూడా సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, ఒకళ్ళతో చెప్పించుకునే వయసు కాదు. 8-10 వయసు ఉంది. ఆయన కూడా జగన్ గారిని శాడిస్ట్ అని సంబోధించిన విషయం అందరూ గుర్తెరగాలి ఫస్ట్. ఇక కూటమి వ్యవహారంలోకి వచ్చేప్పటికీ కూటమిలో కొన్ని పొరపత్యాలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తున్నటువంటి విషయం. బాలకృష్ణ యొక్క అక్కసుకు కానీ ఆవేదనకు కానీ కారణం ఏంటి? లిస్ట్ లో 9వ పేరు పెట్టారు కందుల దుర్గేష్ గారు. నేను వెంటనే మినిస్టర్ గారికి ఫోన్ చేసి, ఎవడి లిస్ట్ తయారు చేసింది, నా పేరు 9వ పేరు పెట్టడం ఏంటి, అసలు నా పేరు 9వ పేరు పెట్టేంత ధైర్యం ఎవరికి వచ్చిందని చెప్పేసి నేను ప్రశ్నించాను అని అంటున్నాడు. దాని మీద మంత్రి గారు వివరణ ఇవ్వాల, ఏదో అవాక్కయ్య అలా చూస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసేటప్పుడు బాలకృష్ణ గారు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో చిరంజీవి గారిని పిలుస్తారా అని అన్నప్పుడు, ఇక్కడ ఎవరిని పిలిచి పెద్ద మనిషి చేయాలి అని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి ఒక వ్యవహారం అందరికీ తెలిసిన విషయం. స్టేట్ పాలిటిక్స్ వేరు, సినిమా పాలిటిక్స్ వేరు. సినిమా పాలిటిక్స్ లో చిరంజీవి గారు ముందంజలో ఉన్నారు. ఈ ముందంజలో ఉన్నటువంటి ఈ వ్యవహారాన్ని తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారా బాలకృష్ణ గారు? ఈ వేదికను ఉపయోగించుకున్నారా? చిరంజీవి గారిని పట్టుకుని వాడు వీడు ఎవడో బెదిరించాడని జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదు, ఇక్కడ బెదిరించాడని కార్యక్రమం ఏమీ లేదు అని చెప్పి ఏకపక్షంగా అయితే కాదు వెంకటేష్ గారు, చిరంజీవి గారిని బాలకృష్ణ అవమానించాడు. బాలకృష్ణ గారి గాలి చిరంజీవి తీసేసినట్లే కదా ఆయన రిప్లై ఇవ్వడం ద్వారా. కాదు సార్, ఇక్కడ చిరంజీవి గారిని చాలా క్విక్ రిప్లై అంటున్నారు. బిఫోర్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పేసి స్వయాన ఆయన తమ్ముడు కొన్ని 100 సార్లు మాట్లాడాడు పబ్లిక్ మీటింగ్స్ లో. ఏ రోజు కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక రియాక్షన్ రాలేదు. అవును, దీన్ని మనందరం గమనించాల్సినటువంటి విషయం. ఈ రోజు పొద్దున మాట్లాడితే సాయంత్రానికి రిప్లై వచ్చింది. అంటే ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారు ఆ రోజు చేసినట్లయితే కూటమి ప్రభుత్వానికి కొంత, ఏదైతే చిరంజీవి గారిని అవమానపరిచాడు అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ప్రజలందరిలో ఒక ఫాల్స్ ప్రాపగండా జరిగిందో, దీని నుంచి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఒక కార్యక్రమం జరిగి ఉండేది. ఆ రోజు ఆయన చేయకపోవడానికి ఏం కారణాలు మనకు అప్రస్తుతం, కానీ ఈ రోజు ఆ పని చేశాడు కాబట్టి ఆ రోజు పడిన మచ్చ ఈ రోజు తొలగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏ ముఖ్యమంత్రి అండి తన ఇంట్లోకి తీసుకెళ్లి సాధారణంగా ఒక సినిమా నటుడిని తీసుకెళ్లి తన భార్యతో కలిపి భోజనం పెట్టి సన్మానించి మళ్ళీ వచ్చి కారు దాకా వచ్చి కారు ఎక్కించి పంపించేంత ముఖ్యమంత్రులు ఎవరున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు సినిమా ప్రముఖులు అందరి ముందు కాలు మీద కాలు వేసుకుని మాట్లాడినటువంటి ఒక సందర్భమే. ఒకనొకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సినిమా ప్రముఖులు వెనకాల నిలబడి ఫోటోలు దిగినటువంటి వ్యక్తి కదా. అటువంటి వ్యక్తిని మరి ఈ రోజు క్రిటిసైజ్ చేసే దమ్ము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారు ఏమనుకుంటే అది, ఎలా పడితే ఎలాగా. అప్పటికి ఈ రోజు చిరంజీవి గారు చాలా క్లారిటీగా చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంగ్ విత్ మై వైఫ్ కలిశాను, అప్పుడు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో ఒక 5గురిని మాత్రం తీసుకురమ్మన్నారు అని అంటే, నేనే రిక్వెస్ట్ చేసి 5గురు కాదండి కనీసం 10 మంది వస్తాము, దయచేసి మీ సమయాన్ని కేటాయించండి అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేశాను అని. ఇంకోవైపు ఫాల్స్ ప్రాపగండా ఏం చేశారు? బిఫోర్ ఎలక్షన్ ఎంటైర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద హీరోలందరినీ తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టని చిరంజీవిని ఒత్తిడి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అవమానపరిచాడు అని చెప్పి కదా సినిమా అభిమానులందరినీ కూడా కూటమి వైపు తిప్పుకోవడానికి ఉపయోగించుకున్నది.
సో ఈ లెటరు అన్నిటికీ సమాధానం. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వానికి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టెప్స్ కి, జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ఫ్రీ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అందరూ ఎంజాయ్ చేసిన వ్యక్తులే. ఇంక్లూడింగ్ ఆఫ్టర్ ఆల్ టికెట్ రేటు పెంచుకోవడం కోసం బాలకృష్ణ లాంటి వ్యక్తుల్ని మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఏదో ఇచ్చేయండి అని చెప్పేసినటువంటి ఉన్నత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు. 4 కోట్ల రూపాయల బిల్లులు, సింగిల్ సంతకంతో 4 కోట్ల రూపాయల క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన బిల్స్ క్లియర్ చేశాడు కదా. ఈ రోజుకి దానికి సంబంధించి ఒక అభినందనలు తెలుపుతూ ఒక్క మెసేజ్ చేయలేనటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ లేదా బసవతారకం ట్రస్ట్, అంటే తాను చేసినటువంటి పనుల్ని జగన్మోహన్ రెడ్డి స్వతహాగా చెప్పుకోడు. ఆ తిన్నటువంటి వీళ్ళు కూడా ఆ కనీస విశ్వాసం లేకుండా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారా లేదా? సంక్షిప్తంగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారా లేదా? సార్, కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ పొరపత్యాలు ఉన్నాయనే మాట అందరికి వాస్తవం. ఈ రోజు సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా మా చిరంజీవి గారిని పట్టుకుని ఇలా మాట్లాడతారా, మీకు మీ కష్ట సమయంలో రోడ్ల మీద పొరలాడి హైదరాబాద్ నుంచి ఆన్ రోడ్ వచ్చి మీరు అందరూ ఇళ్లలో దాక్కున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ అవసరమైతే నేను పొర్లుకుంటూ వెళ్తాను తప్ప వెనక్కి మాత్రం వెళ్ళనని చెప్పి మీకు ఈ ప్రభుత్వాన్ని క్రియేట్ చేశాడు అని చెప్పేసి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా, జనసేన సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే జ్వరం వస్తుంది. ఈ మాబ్ అంతా తగ్గిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్ద ఫైటర్ లాగా ఈ విషయం మీద పెద్ద ఫైట్ చేస్తాడని నేను అనుకోవట్లేదు సార్. ఏదో ఒక చిన్న ఖండనో లేకపోతే తన అనుయాయులతో ఏదో ఖండనిప్పించి ఈ విషయాన్ని ఇక్కడతో ప్యాకప్ చేయండి, అంతకుముందు టీడీపీ వాళ్ళు ఏదన్నా కూడా పడాల్సిందే అని కూడా చెప్పారు కదా. కాబట్టి ఈ ఇష్యూలో కూడా పడతారకే సిద్ధపడతారు. ఏమండి దూపుడు గారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు దీని మీద పడతారా లేకపోతే ఎదురు ఫైట్ చేస్తారా? సార్, కొమ్మినేని గారు చెప్పండి. కొంతమంది గొప్ప వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని చాలామంది చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు చూపించినటువంటి ఒక పిక్చర్ ఏదైతే ఇలాంటి పిక్చర్స్ చూపిస్తూ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు, ప్రవర్తించిన విధానం కానీ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మీద ఒక మచ్చ పడితే చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అయ్యాడు. చూడండి, అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బాలకృష్ణ గారు ప్రమాదంలో ఉంటే, ఎన్టీ రామారావు గారి కుటుంబం ప్రమాదంలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబాన్ని రక్షించడం కోసం చేసినటువంటి గొప్ప ఇదేదైతే ఉందో ఇతను మర్చిపోయాడు. ఓకే, ఆల్రెడీ చెప్పారు మీరు. దూపుడి గారు, నా స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారన్నంత వరకే పరిమితంగా అండి, సంక్షిప్తంగా దాని మీద చెప్పండి. బ్రేక్ తీసుకోవాలి. వస్తున్నాను సార్. నాకు తెలిసి పాపం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద మాట్లాడలేడు. అన్నయ్యని వదులుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారిని వదులుకోలేడు. ఎందుకంటే అతనికి ఎవ్రీ మంత్ ఏదో ప్రభుత్వం నుంచి పెద్ద సహాయం జరుగుతూ ఉంది. ఆ డబ్బుల కోసం ఉన్న వ్యక్తి చిరంజీవి గారేమో పరువు కోసం ఉన్నటువంటి వ్యక్తి. అన్నేమో పరువు ప్రతిష్టల కోసం, తమ్ముడేమో డబ్బుల కోసం. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అన్న వైపు నిలబడే అవకాశాలు లేవు. మాట్లాడలేడు. చూడాలి. మీరు చాలా సీరియస్ కామెంట్ చేశారు. మరి డబ్బుల గురించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ అది కొంచెం పెద్ద కామెంటు. మరి దాని మీద జనసేన వాళ్ళు దానికి ఆధారం లేదు సార్, జనం అనుకుంటున్నారని నేను చెప్పాను. ఓకే.